ఓకే. వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. ఆరోగ్యం ఆలోచనలు చదువుతున్నాం కదా. పీడిఎఫ్ 112 అండి. చదవండి జనాభా గారు ఇప్పుడు. ఆ, మనసులో దాగి ఉన్న కోరికల వలన, హృదయంలో దాగి ఉన్న పరిశీని మలినాల వలన, అలవాటు పడిన ఇంద్రియాల పరుగుల వలన అశాంతి, అభద్రత, అనిశ్చితి పెరుగుతూనే ఉంటాయి. మనలో పేరుకుపోయి ఉన్న సంస్కారాల వలన మాయలో చిక్కుకుంటూ ఎటు ప్రయాణం సాగిస్తున్నామో తెలియకుండా ఉన్నాము. ఎవరి మనసును వారు పరిశుద్ధము చేయనంత వరకు, చిత్తశుద్ధి జరగనంత వరకు, నాడీ మండలము పరిశుద్ధ పరిశుద్ధమవ నాకేం కనిపిస్తలేదండి. పరిశుద్ధమైనంత వరకు అనారోగ్య లక్షణాలు ఆగవు. మాయా మోహం వల్లనే ఇటువంటి అహంకారము మనలో తిష్టవేసి మిగతా అబ అవలక్షణాలకు ప్ర ప్రవేశి ప్రవేశ ద్వారము అవుతున్నాయి. మనసులో క్లేశాలు నిరోధించలేకపోతే మనస్తాపము తప్పదు. ఎన్నో రకాల మానసిక, ఆధ్యాత్మిక, సైకో స్పిరి స్పిరిచువల్ సాధనలు, సదాశయాలు, ఆటో సజెషన్స్, యోగ పద్ధతులు అవలంబిస్తే మనలో చాలా మార్పులు వస్తాయి. జనాభా గారు 200 పెట్టానండి నేను. ఇంకా పెంచమంటారా మీకు చదవడానికి? ఆథర్ ఏం చెప్తున్నాడంటే, మన మనసులో ఏమన్నా కోరికలు కానీ ఏమన్నా దాచి లోపల పెట్టుకున్నాం అనుకోండి, దాగున్నాయి అనుకోండి, ఇంద్రియాల వల్ల మనకి అశాంతి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనలో పాత పేరుకుపోయిన సంస్కారాల నుంచి, పాత జన్మలో నుంచి మోసుకొని వస్తాం కాబట్టి అవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ మాయలో పడిపోయి అట్లా అట్లా వెళ్తూ ఉంటే మనసు సరిగా నిలకడ ఉండటం, శుద్ధి అవ్వకుండా ఉంటది. అప్పుడు ఇయన్నీ అనారోగ్య లక్షణాలు అన్నీ వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే నవ్వొచ్చినా, ఏదొచ్చినా, ఏది చేయాలనుకున్నా, ఏడుపొచ్చినా, ఏదొచ్చినా అది చేస్తూ ఉండి, మన లోపల దాక్కోకుండా లోపలున్నయన్నీ శుభ్రంగా మలినాలతో క్లెన్స్ చేయమంటున్నారు. తీసేయమంటున్నారు. అది ఎట్లా అంటే మనం అప్పుడే ఆరోగ్యం బాగుంటదని కూడా చెప్తున్నాడనమాట. లేపోతే అంటే ఈ మాయా మోహం వల్ల మనం ఆ లక్షణాలన్నిటికి ఆహ్, అవకాశం వచ్చి లోపలికి ఒక్కొక్కటి లోపలికెళ్ళి పేరుకుపోతాయి. ఆ పేరుకుపోవటం వల్ల మనం ఏం చేస్తున్నాము, మనం ఎట్లా మాట్లాడుతున్నాము, ఇయన్నీ సైకోలాగా స్పిరిచువల్ ఇయన్నీ సాధనలు ఇయన్నీ చేస్తూ ఉంటే యోగాలు, జపాలు, ధ్యానము ఇలాంటియన్నీ చేస్తూ ఉంటే కొంచెం మార్పొచ్చి స్లోగా మనము ఆరోగ్యాలు గానీ, ఆ లోపల దాక్కుపోయి పేరుకుపోయిన ఆహ్, లక్షణాలు కానీ అన్నీ బయటకొచ్చేస్తది స్లోగా అని చెప్పి చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి, నాకు ఇక్కడ డౌట్ ఉంది, కొంచెం కిందకి తీసుకురారా. అంటే బేసిక్గా సింపుల్గా ఐమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. సో ఆ మోహమే కోరికలు. ఆ కోరికల వలనే ఇవన్నీ జరుగుతాయి. హృదయంలో మలినాలు ఏర్పడతాయి, అంతేనండి. అశాంతి ఉంటుంది, అయి తీరకపోతే అభద్రత, అనిశ్చిత, అంతేనా? మెయిన్ కోపం, ద్వేషము, కోపాలు అంతేనా? ఇలాంటియన్నీ వస్తాయి. అంతే అండి. అంతే. మెయిన్ కోరికలు. దాన్ని లేకుండా, ఆ మాయలో పడకుండా, ఆ మోహం లేకుండా ఉండాలి, అంతేనండి. అంతే అండి. ఓకే. ఎందుకంటే మనము పోయిన జన్మ నుంచి కూడా మోసుకొనొస్తాం కాబట్టి, అవన్నీ పేరుకుపోయి ఉంటాయి లోపల. అవన్నీ ఎట్లా బయటకు పంపించాలి అనంటే, మనం యోగా ఇలాంటి సాధనలు, ప్రాణాయామము ఇలాంటియన్నీ ధ్యానము, జపము, దేవుడి ఏదో ఒకటి కొంచెం స్లోగా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ, మనం ప్రతిదానికి చూసుకుంటూ ఉండి ఏం జరుగుతుంది, ఎక్కడ ప్రతి అనుక్షణం ఎక్కడ తప్పడుగుటేస్తున్నాము అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటే, మనకి అవన్నీ బయటకొచ్చేస్తది. అప్పుడు ఆరోగ్యంగా ఉంటామని చెప్తున్నారు. ఎవరైతే తన దినచర్యలైన నడక, మాట, రాత, శ్వాస, చూపు, వినికిడి, స్పర్శ, తినడం లాంటివన్నీ దైవానికి సమర్పించిన ప్రార్థనలా భావిస్తారు, వారిలో ప్రేమ, కరుణ, జాలి, ప్రశాంతత, ఆనందము
ఉమ్. ఆనందము, స్వచ్ఛత, ఆరోగ్యము నిండుతున్నాయని గుర్తించాలి. ఇక్కడ ఎలాంటి క్వశ్చన్ అండి వ్యామోహం ఇక్కడ ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు మన దినచర్యలు ఉన్నాయి కదండి, మాట గాని నడక, ఇప్పుడు రాతప్పుడు చెప్పినవన్నీ కూడా దైవానికి సమర్పించిన ప్రార్థనలా భావిస్తారు అంటున్నారు. ఇప్పుడు దైవానికి అది సరే, ఇంకోటి నిన్న మొన్న మనం ఇదివరకు అంతా చెప్పుకున్నాం కదా, నా ద్వారా చేయబడతాంది అని. అట్లా కూడా అనుకోవచ్చా? అంటే అంతే కదా, భగవంతుడే చేస్తున్నాడు, నాలో ఉన్నాడు, అవునండి. చేసేది అవునండి. ఆయనే. అదే కదా, భావం ఒకటేనంటారా? అంతే అంతే అండి. ఉంటాడు. యా, షూర్. థ్యాంక్ యూ అండి. ఎలాంటి వ్యామోహంలో చిక్కుకోకుండా ఫలాపేక్ష లేని కర్మ చేయడానికి అలవాటు పడాలి. గర్వము, అహంకారం పెంచుకోకుండా అందరిలో నేనున్నాను, అందరూ సమానమే అనుకునే ధోరణి అలవర్చుకుంటే ఆ దృక్పథం పోటీ పోరు నుంచి బయటపడేస్తుంది. ప్రతి విషయంలో పోటీతత్వము మనల్ని అశాంతితో ముందేస్తుంది. మనలో ఉత్పన్నమయ్యే చాలా రకాల ఉద్రేకాలు, మనోవికారాలు అశాంతికి, అనారోగ్యానికి కారకాలవుతాయి. ప్రాణాయామము, ధ్యానము నాడీ మండలాన్ని శుద్ధి చేసి మనస్సుకి ప్రశాంతతను చేకూర్చి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కోపము, మోహం లాంటి భావాలను ఎదుర్కోవడానికి అనవసర సంభాషణలు, సినిమాలు, టీవీ సీరియళ్లు, చెడును ప్రేరేపించే వ్యక్తులు వ్యక్తులు, సన్నివేశాలు వీటన్నిటికీ దూరంగా ఉండడం మంచిది. అతిగా ఉప్పు, కారము, పులుపు తినడము మానుకోవాలి. మితిమీరిన ఆహారాన్ని భుజించకూడదు. అతి నిద్ర అనర్థానికి కారణమవుతుంది. కాబట్టి అవసరమైన మేరకు మాత్రమే నిద్రిస్తూ ఉండాలి. ఆ సమయంలో ధ్యానం గాని, దైవ దైవ దైవస్మరణ గాని చేయాలి. మనం రోజు చేస్తాం కదండి, ఇవన్నీ రోజు చేసేయే. నడక, మాట, రాత, శ్వాస, చూపు, వినికిడి, స్పర్శ, ఇవన్నీ ఇంద్రియాలు అంటాం కదా, తినటము, ఇవన్నీ మనము ప్రార్థనలాగా ఒక భావించుకొని ఎక్కడ ఏమన్నా తప్పటడుగులు వేస్తున్నామో అంత ప్రతి అనుక్షణం అబ్జర్వ్ చేసి మాట్లాడే మాట కానీ, వినేది, చూసేది కానీ ఏదైనా సరే అవన్నీ అవన్నీ ఎట్లా ఉండాలంటే ప్రేమతత్వంతో, కరుణ, జాలి, ప్రశాంతత, ఆనందంగా ఉన్నామనుకోండి, అప్పుడు ఆరోగ్యం బాగుంటుందని చెప్తున్నారు. లేదా అవి చూసే తత్వంలో కానీ, వినే తత్వంలో కానీ ఏమన్నా మార్పు వస్తే చేంజ్ చేసుకోమంటున్నారు. లేకపోతే అనారోగ్యం బాగుండదు. అంటే హెల్త్ బాగుండదని కూడా చెప్తున్నారనమాట. ఎందుకు మనం ఇయన్నీ వాటితో చిక్కుకోకుండా ఉండాలి అనంటే, కర్మ చేయడానికి వచ్చాము, అలవాటు పడాలి. కానీ లేదు, ఈ గర్వం, అహంకారము ఇయన్నీ పెంచుకోకుండా అందరిలో నేనున్నాను, భగవంతుడున్నాడు, ఆత్మ ఉంది అందరిలో, భగవంతుడున్నాడని సమానంగా చూసుకుంటూ మనకి ఇలాంటియన్నీ పోటీతత్వం ఇలాంటియేం రావనమాట. లేదంటే మాట్లాడే మాట అతను చెప్తున్నాడు, నాకన్నా చెప్తున్నాడు అని అంటున్నారు, నేనింక ఎట్లా అతన్ని మించి చెప్పాలి అనే పంతాలు, పగలు ఇట్లా చేసుకొని చెప్పటం ఇలాంటివి కాదు. అందరిలో సమానమే. ఉన్నామనే ఆ భావనలో ఉన్నామనుకోండి, మనకి ఆరోగ్యం కూడా బావుంటది. అప్పుడు పోటీ గూడా ప్రతి వాళ్ళతో పోటీ పడకుండా ఉంటాము అని గూడా చెప్తున్నారనమాట. లేదంటే ఇంకా ఉద్రేకాలు, కోపాలు, ఈ అశాంతి, అనారోగ్యానికి పాలవుతాము అంటున్నారు. మళ్ళా అలా పాలైనప్పుడు ఏం చేయాలి? ప్రాణాయామాలు, ధ్యానము, ఇంకా నాడీ మండలి లోపల మనకు పేరుకుపోయినయన్నీ శుద్ధి చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆరోగ్యం బావుంటదంటున్నారు. లేదంటే కోపం, ఇలాంటి భావాలు ఎక్కువవ్వడం వలన అవి ఎట్లా వస్తది? ఇంకొక సినిమాలు, మనం మాట్లాడే మాటలు, వినేది, చూసేది, సీరియల్స్ అలాటి వల్ల కూడా వ్యక్తులు ఈ ఒక్కొక్క సందర్భం వస్తే ఆర్గ్యుమెంట్స్ ఇట్లా చేస్తూ ఉంటారు కదండీ! డిస్కషన్‌లో పడి ఏం మాట్లాడుతున్నారో గూడా తెలియకుండా అట్లా ఒక్కోసారి వచ్చేస్తదనమాట. అలాంటియన్నీ అనవసరంగా అన్నీ ఇరుక్కుపోవకండి. వాటికి దూరంగా ఉండండి అంటున్నాడు. మళ్ళా ఏంటి, అలా అన్నీ కూడా ఎట్లా కంట్రోల్‌లో ఉండాలి, మనం ఎట్లా చూసుకోవాలి అంటే ఉప్పు, పులుపు, కారము ఇయన్నీ తక్కువగా మితిగా ఉండాలి కానీ అతి తక్కువ ఉండకూడదు, అతి ఎక్కువగా ఉండకూడదు. సమానంగా కొంచెం తక్కువగా అన్నిటితో కంపేర్ చేసుకుంటూ తింటూ ఉండాలని కూడా చెప్తున్నారు. ఆ భోంచేసేటప్పుడు కూడా మనము ముప్పావు గడుపు అదే కా తిని పావు గడుపు ఎప్పుడు ఖాళీగా ఉండాలి. అట్లా ఉంటేనే మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ క్లెన్స్ అవ్వటం, లేకపోతే లోపల అన్నీ పేరుకుపోయి దానివల్ల కూడా అనారోగ్యం కూడా వస్తది అని చెప్తున్నాడు.
ఎక్కువ నిద్రపోకూడదని కూడా చెప్తున్నారు. ఎంతవరకు అవసరమో మనం 8 గంటలు అనుకుంటాం, 8 గంటలు పడుకోవాలి. లేదా ధ్యానము, అదే టైంలో దైవనామ స్మరణ, లేకపోతే ఇంకొక పని ఏదో ఒకటి ఇట్లా సజ్జన సాంగిత్యాలు, ఇలాంటి ఏదో ఒక మంచి పని ఉపయోగపడేది చేయమంటున్నారు. అప్పుడు ఆరోగ్యం బావుంటది. లేదంటే మన మనసు అటు ఇటు వెళ్ళిందనుకోండి, లేనిపోయిన ఆలోచనలు, లేనిపోయిన ఇరుక్కుంటాం. ఇరుక్కొని ఏ పని చేయకుండా బద్ధకాలు ఇలాంటియన్నీ ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఆ ఏర్పడడం వల్ల అనారోగ్యం వస్తది. అనారోగ్యం వస్తది. ఆలోచనల మీద ఎఫెక్ట్ ఇంకా అన్నీ ఓ దానికి లింక్ అయ్యి ఉంటదని చెప్తున్నారు. రుచికి, మనస్సుకి దగ్గర సంబంధం ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రుచిని తీపి, ఉప్పు, పులుపు, కారాలను వాడడము పూర్తిగా మానేస్తే మనస్సుకి సం సంకల్ప బలము పెరిగి కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు తగ్గుతాయి. గతంలో జరిగిన తప్పులను నెమరువేసుకుంటూ చింతలో పడవద్దు. వాటి వలన బాధ, దుఃఖము కలుగుతాయి. కృంగిపోవడము జరుగుతుంది. ఎప్పటికప్పుడు మనసులో ఉన్న మలినాలను పారద్రోలాలి. ధ్యానంతో మనసులోని సబ్కాన్షియస్ స్థితిలో దాగి ఉన్న గర్వము, కోపము, ఈర్ష్య, అసూయలను తొలగించుకోవాలి. అచేతనావస్థలోనే మనోవికారాలు మనలో చేరుతాయన్న విషయాన్ని గుర్తించాలి. రుచి అది రుచి కూడా ఆ ఎఫెక్ట్ కూడా మన మనసు మీద పడుతది. దానికి దీనికి సంబంధం ఉంది అని చెప్తున్నారు. అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రుచిని కాకుండా అన్ని మా అన్ని రుచులు షడ్‌రుచులు అంటాం కదండీ! అన్నీ ఒకే రోజు వచ్చేట్టు చూసుకోవాలి. ఓ రోజు తీపెక్కువ, ఓ రోజు పులుపెక్కువ, ఉప్పెక్కువ, కారాలెక్కువ, ఓ రోజు అట్లా కాదు. అలా తినకుండా ఉన్నామనుకోండి, వాడటం పూర్తిగా మానేసామనుకోండి, ఓ రోజు అది, ఓ రోజు ఇది అని అట్లా కాకుండా ఓ రోజు పులుపు ఎక్కువయిందనుకోండి, అది మన మనసు మీద ఎఫెక్ట్ పడతది. అప్పుడు కోపాలు, ద్వేషాలు ఇయన్నీ వస్తాయి. అన్నీ షడ్‌రుచులు సమానంగా ఉండేట్టు చూసుకొని ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఉంటే అప్పుడు ఆరోగ్యం బావుంటది. తప్పులన్నీ ఏం చేసుకోకుండా ఉంటాం. లేదా మనం తప్ప తప్పటడుగులేస్తూ ఆలోచించి, ఆ ఆలోచన వల్ల మనకి బాధ, దుఃఖము ఇయన్నీ కలుగుతాయన్నమాట. దానివల్ల మనము ఏం చేయాలో అర్థం కాక అదే పదే నిద్రలు సరిగా రాక, ఆ నిద్ర ఎఫెక్ట్ వల్ల కూడా అనారోగ్యము వచ్చి కుంగిపోతూ ఉంటామంటున్నారు. అందుకని లోపల దాగి ఉన్న మలినాలతో ద్వారా ఈర్ష, పగ, ద్వేష, గర్వం ఎక్కడైతే ఉన్నాయో అయన్నీ స్లోగా అలవాటు చేసుకొని అఫర్మేషన్స్ ఇట్లా ఇచ్చుకుంటూ స్లోగా మనము వాటికి నేను మారాలి, నేనిట్లా అని చెప్పేసి గత జన్మల నుంచి మోసుకొస్తున్న అవన్నీ బయటకి పంపించేసేయాలి అంటున్నారు. ఒక్కోసారి ధ్యానం చేసేటప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్‌లో కూడా దాగి ఉంటాయంట. ఏంటి ఇది గర్వం, కోపం, ఈర్ష్య, అసూయలు ఇయన్నీ కూడా బయటికి పంపించాలి. లేదంటే ఎట్లా ఉన్నది? ఏంటి ఇట్లా మనం ఇట్లా మాట్లాడుతున్నాం, ఇట్లా చేస్తున్నాం అంటే ఏదో తేడా ఉందని కనుక్కొని ఇవన్నీ లోపల దాగున్నాయని స్లోగా ఏదో తప్పుడడుగు వేసామని గుర్తించి అవి బయటకు పంపిస్తే ఆరోగ్యంగా ఉంటామని కూడా చీకటి పోవాలి అంటే లైట్ వేసుకోవాలి. అలాగే నెగెటివ్ ఆలోచనలు తీసివేయడానికి మనలో పాజిటివ్ ఆలోచనలు నింపుకుంటూ ఉండాలి. విష పదార్థాలు చేరకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ప్రత్యాహారంతో మనస్సుని, ఇంద్రియాలను చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి. మౌనము, ఉపవాసం లాంటివి చేస్తూ అం అంతరేంద్రియ అంతరేంద్రియ శక్తిని పెంచుకోవాలి. సాత్విక ఆహారము తీసుకోవాలి. ప్రాణాయామాలు, ధ్యానము మనలోని మనోవికారాలను అధిగమించడానికి ఉపయోగపడతాయి. సమాజ సేవ, అభాగ్యులను ఆదుకోవడము, మంచి మిత్రులతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడము లాంటివి హృదయ పరివర్తనకు బాగా తోడ్పడతాయి. కదండీ! మనం చీకటి పోవాలి అంటే చీకటిగా ఉంటే మనం ఏం పనులు చేయలేం కాబట్టి లైటేసుకోవాలి. అట్లానే మనము చీకటి పోవాలని అందుకనే మనలో ఉన్న నెగెటివ్ ఆలోచనలు పోవాలి అంటే పాజిటివ్‌గా ఆలోచించాలి అని చెప్పి అంటున్నారనమాట. అది ఎట్లా లోపలున్న విష పదార్థాలు ఇయన్నీ మన లోపలికి ఎళ్ళకుండా ఉండాలి అనంటే, అది మనసు మీద ఎఫెక్టు, మనం చేసే మాట, మోసుకొచ్చిన కర్మలు, పోయిన జన్మలో ఇయన్నీ అవన్నీ అన్నీ సమానంగా అన్నీ మనం ఎట్లా చేసుకుంటూ కరెక్ట్‌గా ఉంటున్నామా లేదా అనేది చూసుకోవాలన్నమాట. మన ఆధీనంలో ఉన్నాయనుకోండి, మంచిగా బావుంటదనమాట. అప్పుడప్పుడు మౌనము, ఉపవాసం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటే సాత్విక ఆహారము అంటే సింపుల్‌గా తింటము. అంతేకాని మషాలాలు ఇలా కూడా తినకూడదు అంటారు సాత్విక ఆహారం అంటే. సింపుల్‌గా తింటూ ఉన్నామంటే ఆ ఎఫెక్టు కూరలు, రుచులను బట్టి కూడా వస్తదనమాట.
మన లోపల మనకి కోపాలు ఇప్పుడు బీపీ, షుగర్‌లు వస్తున్నాయి కదండీ! షుగర్ అంటే మనకు తెలిసిందే కదా! స్వీట్లు ఎక్కువ తింటాం. బీపీ అంటే కారాలు, ఉప్పులు, కారాలు అవన్నీ లేకుండా ప్రాణాయామాలు, ధ్యానము ఇవన్నీ చేస్తూ ఉంటే మనం మన లోపల ఉన్నవన్నీ వాటిని ఎదుర్కొంటాము. ఏ ఇబ్బంది పడకుండా ఉంటాము. అప్పుడప్పుడు మనము సమాజ్‌లో కానీ ఎవరికన్నా సేవ కానీ, వాలంటీర్ వర్క్స్ ఇట్లా ఏమన్నా హెల్పు వాళ్ళకి బాలేపోతే సీనియర్స్‌కి కానీ, పెద్దోళ్ళని కానీ, లేదంటే మనం మంచి మంచి వాళ్ళతో కలిసి సమయాన్ని వినియోగించుకొని సద్దిన సాంగత్యం, బుక్ రీడింగు, డిస్కషన్స్ ఇలాంటి మంచి మంచి వాటి గురించి చేస్తూ ఉంటే, అప్పుడు మనం హృదయం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటదని ఇంద్రియాలను నడిపే శక్తి మనస్సుకి ఉంటుంది. ఇంద్రియాలకు శక్తి చేకూర్చేదే ప్రాణమని తెలుసుకుంటే ప్రాణాన్ని నియంత్రించి ఇంద్రియాలను స్వాధీనపరచుకోవడం ఎలాగో కూడా మనకు అర్థమవుతుంది. మనస్సు శుద్ధిగా లేకపోతే ఇంద్రియాలు మన అదుపులో ఉండక అశాంతికి, అనారోగ్యానికి మూల కారణమవుతుంది. మనస్సులో ఏ కోశాన చెడు ఆలోచనలకు తావివ్వకూడదు. వాటిని మనసులోకి రానిస్తే దాని పర్యవసానాలు చాలా విపరీతంగా ఉంటాయి. ఎవరైనా దూషించినప్పుడు ప్రతిచర్యను ప్రదర్శించకుండా నిగ్రహ శక్తితో, ఓర్మితో, క్షమాగుణముతో ఉంటే మనసు కల్ కల్ కల్మషపూరితం అవ్వదు. దేవుడు మిమ్మల్ని శక్తిమంతులుగా చేయడానికి పెట్టే పరీక్షలనే విషయాన్ని తెలుసుకోవాలి. మనసులో దాగి ఉన్న సంస్కారాలను బట్టి మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఇంద్రియాలని నడిపే శక్తి మనసుకుందనమాట. అందుకని అట్లా ఉంటది కాబట్టి మనము ఇంద్రియాలకి దరి చేరకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మనం చేసే పని, మనం ఆ ఇంద్రియాలని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనంటే ఇలాంటియన్నీ మంచి పనులన్నీ చేస్తూ ఉన్నామనుకోండి. పాజిటివ్ మాటలు, లేదంటే సేవా కార్యక్రమాలు పెద్దోళ్ళకి చేయడం వాళ్ళతో, లేదంటే కథలు వినటం పూర్వకాలం, లేదంటే ధ్యానం, జపం ఇలాంటివి చేస్తూ ఉంటే మన ఆధీనంలో వస్తూ ఉంటది. అది కూడా మనసుకు ఒక్కొక్కసారి శుద్ధి లేకుండా ఉండడం వల్ల కూడా మనకి అంటే లోపల అన్నీ పేరుకుపోయి ఉండడం వల్ల అనారోగ్యానికి కూడా కారణమవుతాము అని చెప్తున్నారనమాట. ఈ ఆలోచనలు, చెడు ఆలోచనలకి ఎటు తావివ్వకుండా ఉండాలి. లేదంటే మళ్ళా మన కర్మలు పోయిన జన్మలో నుంచి తెచ్చుకున్నయే కాక, ఈ జన్మలో చేసినయి కూడా అవి యాడ్ అవుతూ ఉంటాయనమాట. అది వచ్చే జన్మ మీద ఆధారపడి ఉంటాయి ఇంకా. పేరుకుపోతాయనమాట. అలా పేరుకుపోకుండా ఇట్లా రాకుండా ఉండాలి అంటే మనం అనుక్షణము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వింటూ ఎట్లా చేస్తున్నాం? ఎక్కడ తప్పు చేస్తున్నాం? ఏది సరిదిద్దుకోవాలి? ఎట్లా చేసుకోవాలి? అనేది మనం చూస్తూ ఉండాలన్నమాట. అలాంటియన్నీ రాకుండా ఉంటే బావుంటది. ఒక్కొక్కసారి మననెవరైనా తిట్టారనుకోండి, ఏదన్నా పని చేస్తూ, ఆ కోపంతో ఉండిపోయి వాళ్ళ మీద ఏంటి ఇట్లా అంటారు అని చెప్పి అలిసిపోయి మనకి మన అదుపులో ఉండదు. మనసు అంటే అప్పుడు మనం తప్పు చేస్తున్నామని తెలుసుకోవాలన్నమాట. అందుకని ఆళ్ళు తిట్టినా, ఏం చేసినా ఓర్చుకొని కొంచెం క్షమాగుణంతో ఉన్నామనుకోండి, అప్పుడు మనకి కర్మ అనేది యాడ్ అవ్వకుండా ఉంటది. మన ఖాతాలో అంతా బావుంటదనమాట. అప్పుడు దేవుడు నీకు మంచి శక్తినిచ్చి ఇది చేస్తూ ఉంటాడు. లేదా ఒక్కొక్కసారి పరిశీలిస్తారనమాట. ఈ అమ్మాయి మారిందా? ఏంటి? అంటే ఈ అమ్మాయినే కాదు, ఈ అబ్బాయినే కాదు. ఎవరైనా సరే మారారా? వీళ్ళు వాళ్ళ బుక్స్ చదువుకుంటూ ఇట్లా ఈ ఆధీనంలోకొచ్చారు. ఇట్లా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అని అనుకుంటారు. కానీ మారారా లేదా అని టెస్ట్ చేయడానికి కూడా పరిశీలించడానికి అప్పుడప్పుడు మన శక్తిని ఆయన చూస్తూ ఉంటాడన్నమాట. అది కూడా తెలుసుకోవాలి. అప్పుడు కొన్ని కొన్ని ఏంటి మన మనసులో పాత సంస్కారాలు జన్మల్లో చేసినయి ఉంటాయి కదండీ! ఆ ప్రవర్తన బట్టే ఆధారపడి ఉంటదన్నమాట మనకి. దాన్ని బట్టి మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అది ఎట్లా అయినా సరే సరిదిద్దుకుంటే ఇంకా పెరగకుండా ఉంటది అని చెప్తున్నారు. ఆ విధంగా మనలో ప్రేమ, కరుణ, జాలి, పరిపూర్ణత పెరుగుతాయి. ప్రతి పనిని దైవకార్యంగా భావిస్తూ చేస్తూ ఉండాలి. అదంతా దైవము సంకల్పించినదే అని తెలుసుకోవాలి. ప్రతి పనిని ప్రతిఫలాపేక్ష లేకుండా నిర్వర్తించాలి. నేను దైవము చేతిలో ఒక పనిముట్టును మాత్రమే అనే భావనతో ఉండాలి. ప్రతి జీవిలో దైవము కనిపించాలి. మానసిక చంచలత్వము కలిగినప్పుడు
మంత్రజప సాయము చేసుకుంటూ నెగటివిటీని అధిగమించాలి. విశ్వకర్మ విశ్వ చైతన్య భావంలో ఉంటూ ఇతరుల పట్ల ప్రేమ, కరుణ చూపిస్తూ అహంకారాన్ని రానివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. అందరి ద్వారా దైవత్వము ప్రకటితమవుతున్నది అనుకున్నప్పుడు నీలో తిరస్కార భావం, నెగటివ్ ఆలోచన ఎలా వస్తుంది? అందరిలో మనం ప్రేమ, కరుణ, జాలి ఇలాంటివి చూడాలన్నమాట. అలా ఆ భావంతో ఉంటేనే మనం దైవంకి దగ్గర అవుతూ ఉంటాం అన్నమాట. అంటే లేదా మనం సేవాభావం. ఏదో ఒకటి సేవ చేయటము పెద్దవాళ్ళకి. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన సేవ అనే మీకు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా భగవద్గీతలో కూడా అదే చెప్తాడన్నమాట. శ్రీకృష్ణుడు అర్జునుడికి అంటే మనందరికీ అప్పుడు కూడా అదే చెప్తాడు. మీకు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా భగవంతుడి సేవ కొరకు నేను చేస్తున్నాను అని చెప్పి మనం అనుకోని అలా సేవపరంగా భావించి మనం చేసామనుకోండి, అప్పుడు మనకి ఇలాంటియన్నీ ఏమి రాకుండా ఉంటాయన్నమాట. అదే భావనతో ఉంటాము. లేదా అట్లా కాకుండా ఉన్నామనుకోండి, దొండభావంలో అంటే 2 రకాలుగా మనసు అటు ఇటు పోతూ ఉంటే 50-50గా ఉన్నామనుకోండి, మనం ఏ పనులు చేసినా కానీ మన కంట్రోల్‌లో ఉండదనమాట. ఇంద్రియాలు కానీ, మనసు గానీ ఉండదనమాట. అలాంటప్పుడు మనం మంత్ర జపం ఇలా చేసుకుంటూ మనలో ఉన్న చెడు ఆలోచనలు కొంచెం స్లోగా బయటకు పంపిస్తూ ఉన్నామనుకోండి, విశ్వంలో ఐక్యమవుతాము. అప్పుడు ఐక్యమైనప్పుడు అందరి మీద ప్రేమ, కరుణ ఇలానే ఆ తత్వంలోనే ఉంటాం కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం అన్నమాట. అప్పుడు దైవాన్ని ప్రకటించినప్పుడు ఆయన అనుకుంటాడు. ఓకే. ఈళ్ళలో ఉన్నది దైవతత్వంలో చూస్తున్నాడు కాబట్టి ఈజీగా అవుతది. మోక్ష మార్గానికి వెళ్ళటానికి కానీ వీళ్ళు మారారు ఏమన్నా లేదంటే నెగెటివ్ ఆలోచనలు ఎలా వస్తాయి అని క్వెషన్ ఏస్తున్నాడన్నమాట. అంటే మనం మంచి భావంలో ఉండి, సేవా తత్వంలో ఉండి, ఇలా సజ్జన సాంగత్యాలు, పుస్తకాలు చదవటం, డిస్కషను మంచి మంచి పుస్తకాల గురించి ఆలోచన ఇలా ఇటువైపు ఉన్నామనుకోండి, అప్పుడు తావు ఉండదు కదా! మనకి టైమే ఉండదు. అటువైపు నెగెటివ్ దాని మీదకెళ్ళడానికి అని కూడా చెప్తున్నారు. అనవసరంగా మాట్లాడుతూ ఉండడం వల్ల పోట్లాటలు మొదలవుతాయి. మౌనము ఎంతో మేలు చేస్తుంది. మాట నియంత్రణలో ఉంటే మనసు కూడా నియంత్రణలో ఉంటుంది. నిగ్రహ శక్తి పెరుగుతుంది. కోపతాపాలు తగ్గుతాయి. ప్రతిరోజు కనీసం ఒక అర్ధగంటైనా మౌనాన్ని సాధన చేయాలి. అందరిలోనూ అంతటా నారాయణ మాయే అనుకోవాలి. ఈ నారాయణ దృష్టి చాలా అవసరము. ఆ దృష్టితో ఉన్నప్పుడు ఇతరుల్లో తప్పులు, దోషాలు కానరావు. ఆరోగ్యం కూడా చాలా బావుంటుంది. సాక్షిభావంతో ఉంటే మాయ, మోహము, అహంకారము మనలో చేరవని గుర్తించాలి. అప్పుడప్పుడు మనం అనవసరంగా మాట్లాడుతూ ఉంటాం. కదిలించుకొని ఊరికినే ఖాళీగా టైం ఉంది కదా! అని ఉన్నారు కదా! అని ఫోన్‌లు చేసి వాళ్ళకి వీళ్ళకి మాట్లాడటం ఫ్రెండ్స్‌కి, చుట్టాలకి. వాళ్ళ మూడ్ ఎట్లా ఉంటదో తెలీదు. ఒక్కోసారి మంచిగా రియాక్ట్ అవుతారు. ఒక్కోసారి చెడుగా ఉంటదనమాట. అందుకని అలానే కానీ ఇంట్లో వాళ్ళతో కానీ మాట్లాడామనుకోండి, అప్పుడేమవుతది తగాదలు, గొడవలు ఇలా వస్తాయన్నమాట. అప్పుడు మనం నియంత్రణలో సరిగా ఉండలేం కాబట్టి, అందుకని మనం మాట్లాడే మాట గాని, ఎందుకు మనం టైం ఉన్నా కానీ కొంతసేపు మౌనం ఉంటే బెస్ట్ అనమాట. రోజుకి కొంచెం కొంచెం అరగంట, గంట నీకేమి పని లేదు కదా! అని వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి చేసావనుకో, వాళ్ళు ఒక మాట అన్నారనుకోండి, నేనేమన్నా అన్నాననుకోండి, అదే పట్టుకొని పద్దాకుంటది. అందుకని అప్పుడు మన మాట అనేది నియంత్రణలో ఉండదు కాబట్టి, అది మనసు మీద ఎఫెక్ట్ పడి అనారోగ్యము, ఇంకా గొడవలు, తగాదులు ఇలాంటియన్నీ వస్తాయి కాబట్టి, మనకి ఇయన్నీ రాకుండా ఉండాలి అంటే మౌనంగా ఉండాలి. అంతా అందరిలోనూ నారాయణుడున్నాడు. నారాయణ మాయ అని అనుకున్నామనుకోండి, ఇంకప్పుడు ఏ ఆలోచనలు ఏది రాదు. వాళ్ళ మీద చెడు భావన, చెడు ఆలోచనలు వీళ్ళు ఇట్లా అన్నారే అని తవ్వుకోకుండా పాతయి కూడా మర్చిపోయి, ఈ క్షణం గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు దోషాలు గానీ, అనారోగ్యం బాగుండకుండా ఉండటం గానీ ఏముండదనమాట. అప్పుడు ఆరోగ్యం చాలా బావుంటది. లేదంటే మళ్ళా మాయ, మౌనంలో ఇయన్నీ పడ్డాము అనంటే మళ్ళా మొదలుకొస్తది. అది తస్మాత్ జాగ్రత్త అని కూడా చెప్తున్నారు. మౌనం కూడా చాలా ఇంపార్టెంట్ అప్పుడప్పుడు అలవాటు చేసుకోమంటున్నారు. రోజు అరగంట, గంట లేదా టైం ఉంది కదా! అని వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేయకుండా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫోన్ అనే కాదు ఆహ్, అనవసరమైన డిస్కషన్స్ పెట్టుకోకుండా మనం మంచివి చేయండి. అప్పుడు మీరు ఆహ్, నెగెటివ్ ఆలోచనలది మన మనసులోకి రాకుండా ఉంటాయని కూడా చెప్తున్నారు. మనలో ఎలాంటి ఆలోచనలుంటే అలాంటి
ప్రేరణే జరుగుతుంది. మనలో దైవం కావాలా, దెయ్యం కావాలా అనేది ఆలోచనపైనే ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం కావాలా, అనారోగ్యం కావాలా అనేది కూడా మన మీదే ఆధారపడి ఉంటుంది. ఆలోచనను ఎన్ ఎంచుకునే విషయంలో నీవు సంపూర్ణ స్వతంత్రుడివి. గతంలో ఉంటే అనుభవాన్ని చిక్కుకొని పూర్వ అనుభవాలలో చిక్కుకొని ఉంటే నిన్ను దేవుడు కూడా రక్షింపలేడు. నిన్ను నీవు సాకారం చేసుకోలేనప్పుడు నీలో ఉన్న దేవుడు నీకు సహకరించడు. నాలోనే ఆత్మ, పరమాత్మ ఉన్నాయి అని నీవే గుర్తించాలి. అనంత శక్తి నీలోనే ఉంది. కానీ మనసు ఎప్పుడూ నిన్ను తొక్కేస్తుంటుంది. సరియైన ఆలోచనలు, సరియైన కర్మలు మన గమ్యాన్ని కూడా మార్చేస్తాయి. నీవు ఆత్మ చైతన్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే మార్చేస్తాయి వరకు చెప్పండి. యాహ్! మన ఆలోచనలు బట్టే మన బయట ప్రవర్తన గాని ఏదైనా ఉంటది అని చెప్తున్నారు. మనకి దైవం కావాలా? లేతే దెయ్యంలాగా ఇలా గొడవలు, తగాదులు ఎప్పుడు ఇంట్లో నెగెటివ్ ఆలోచనలు ఇలా కావాలా అని క్వెషనేస్తున్నాడన్నమాట. అందుకని మన ఆలోచనలు బట్టే ఉంటది. మనం ఎట్లా ఆలోచిస్తామో మనం పాజిటివ్‌గా మంచి పనులు, మంచి చేయాలి. అందరితో మంచిగా ఉండాలి అనే భావనలో ఉన్నామనుకోండి మనకు మంచిగా అయిపోతదన్నమాట. అప్పుడు మనం దైవం కావాలని అనుకుంటాం. అదే దెయ్యం కావాలనంటే ఇంకా మన గుణాలు ఏమి మారకండా మనం చెడుగానే ఉంటూ, మనం ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ కూడా మనం దాన్ని ఆధీనంలో ఉంచుకోవట్లేదు. మన మనసు మీద ఆ ఎఫెక్ట్ పడటం వల్ల ఇంకా అది 50, 50 ద్వంద్వ భావంలో కూడా ఉంటాం ఒక్కొక్కసారి. అప్పుడు అనారోగ్యమా, ఆరోగ్యమా అంటున్నారు. అంతే కదా! అన్నీ బావుంటే ఆరోగ్యంగా ఉంటది. లేదంటే అనారోగ్యం వస్తది కాబట్టి ఇయన్నీ ఇట్లా ఉంటది. ఎందుకు ఆలోచించేటప్పుడే మనము సంపూర్ణ స్వతంత్రం. ఆలోచన మనకి ఆ స్వేచ్ఛ ఉందన్నమాట. మనం ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఎలాంటి పనులు చేయాలి, ఏది చేస్తే ఏదొస్తదనే నిర్ణయం కూడా మనమే ఇది అని చెప్తున్నాడు. అంతేగాని వాళ్ళ పొరపాట్లు చేసి ఉంటాము. మనోడన్నాక చేయకుండా ఉండం. అంతకుముందు ఏమన్నా పాత కాలంలో గాని, పాస్ట్‌లో గాని లేకపోతే జరిగిపోయిన పనుల గురించి ఆలోచించకండి. ఆలోచించటం వల్ల మీరు దాంట్లో మళ్ళా చిక్కుకొని మీరు రక్షించుకోలేరు. అనారోగ్యం పాలవుతారు అని కూడా చెప్తున్నారు. అప్పుడు నిన్ను దేవుడు కూడా ఏం చేయలేడనమాట. నువ్వు నువ్వు ఎన్ని సార్లు నీకు ఒకసారి 2, 3 సార్లు ఛాన్స్ ఉంటది మార్చుకునే తత్వము. నేను చేంజ్ అవుతాను. అఫర్మేషన్స్ ఇచ్చుకుంటూనో, ధ్యానమో, జపమో, మంచి పనులు చేస్తూనో, సజ్జన సాంగత్యం ఇలాంటివి చేస్తూ ఒక్కొక్కసారి అది కూడా దాటి కోల్పోయామనుకోండి, అప్పుడు దేవుడు కూడా మీకు సహాయపడదు అని కూడా చెప్తున్నారు. నాలోనే ఆత్మ ఉంది, అందరిలో ఆత్మ ఉన్నది అని మీరు గుర్తిస్తే అందరూ ఒకటే. అప్పుడు మీరు మనసుని కిందకి నెట్టేయగలరు అని కూడా చెప్తున్నారు. అప్పుడు మనం సరైన ఆలోచనలు చేయటము, మనం ఏ పని మీద వచ్చాము, సరైన కర్మలు మంచిగా చేయాల్సినవి మనం వచ్చిన పని మీద వచ్చినట్టుగా పూర్తి చేస్తూ ఉంటాం. అప్పుడు ఆ ఆత్మ చైతన్యం కూడా మనకి బాగుంటది అని చెప్పి చెప్తున్నారు. నీవు ఆత్మ చైతన్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఎలాంటి ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది. దైవము మన ఉన్నతిని కోరే మనకు కష్టాలను కలిగిస్తాడనే విషయాన్ని తెలుసుకోవాలి. మన తప్పులకి కారణం మనమే. జబ్బులు జబ్బులు కూడా మనము సృష్టించుకున్నవే. వాటి పరిష్కారం కూడా మన చేతుల్లోనే ఉన్నది. నేనే ఈ శరీరము, నేనే ఈ మనస్సు అనుకోవడమే సమస్యలకు కారణము. నిగూఢమైన సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకోలేకపోవడమే నీ నిరాశ, దృక్పథానికి కారణము. మనం అన్ని ఆత్మతరంగా ఉన్నామనుకోండి, ఏదొచ్చినా మనము మనలో శక్తి ఉంటది. ఎదుర్కుంటాం అన్నమాట. అప్పుడు దైవము మనకి కష్టాలు రానీయకుండా చూసుకుంటారు. అదే మనం లేదంటే మనం ద ద దే దేవుడు కూడా ఏమి చేయలేరు కదా! ఎన్నో సార్లు చేస్తూ ఉండి మారదామని అనుకోవటము, బద్ధకించడము, లేదా దాన్ని సాధనలో పెట్టకుండా ఉండటము, ఏదో ఒకటి మర్చిపోవటము, గబుక్కున వస్తది. ఆ గబుక్కున తప్పు చేసి కూడా అయ్యో! నేను మర్చిపోతున్నానే, నేను మారాలి, మారాలి అని ఇట్లా ఎఫర్మేషన్సు లేతే ధ్యానము, జపము ఇలాంటి ఏదైనా సరే చేసుకుంటూ గుర్తు తెచ్చుకున్నామనుకోండి, ఆ తప్పులకు గూడా కారణం మనమే. అప్పుడు జబ్బులు, అనారోగ్యం ఇయి కూడా మనం అది ఎట్లా మార్చుకోవాలి? మనలోనే ఉంది. ఆ మార్చుకోవటం కూడా ఈలన్నిటికి. అప్పుడు నేను ఈ శరీరం, మనసని అనుకోకూడదు. ఎప్పుడైనా సరే ఆత్మ అనాలి. నాలో ఆత్మ ఉన్నది. పక్కనోళ్ళలో
ఉన్నది అన్న భావనతో ఉంటే ఆత్మ ఎందుకు వచ్చింది ఈ భూమి మీదకి? మనము ధ్యానము ఆనందముగా ఉండడానికి, జ్ఞానం నేర్చుకోవడానికి, ఆనందంగా ఉండడానికి వచ్చాము అనే భావనలో ఉన్నాం అనుకోండి, ఏం లేదు. అదే మనం శరీరము మనసు అనే భావనలో ఉన్నాం అనుకోండి, మనం ఇంకా ప్రపంచిక ధ్యానాల వైపు, ప్రపంచిక దాంట్లో లీనమైపోయి ఇరుక్కుపోతాం అనమాట. ఇరుక్కుపోయి మన ఆత్మ ఎదుగుదల కూడా లేకుండా, ఇంకా ఏం చేస్తున్నాము ఏంటి అనేది కూడా లేకుండా, మన ఆధీనంలో లేకుండా ఉంటదన్నమాట. లేదు మనం అంతా మంచిది, భగవంతుడి ఆత్మ అందరిలో చూసామనుకోండి, మనకి ఆ సత్యానంద స్వరూపాన్ని కూడా తెలుసుకోవడం ఈజీ అవుతది. అదే మనం శరీరం, మనసుల భావనలో ఉన్నాం అనుకోండి, సచ్చిదానంద పరమాత్మని కూడా చేరడానికి కానీ, తెలుసుకోవడానికి కానీ, ఏం చెప్పినా గానీ మన మనసు అంగీకరించదన్నమాట. ఏ పనులు చేయడానికి ఇష్టపడమన్నమాట. అదే అలాంటియన్నీ జరుగుతది అని చెప్పి చెప్తున్నారు. నేనే బ్రహ్మకార వృత్తిని, ఐ ఆమ్ ఆల్ పర్వేడింగ్ కాన్షియస్నెస్ అని అనుకోవాలి. ఈ శరీరము మనస్సే నేను అనుకుంటే అహంకారం పెరుగుతుంది. నేను శరీరము, మనసు, ప్రాణము, బుద్ధి కాదు. నేను శరీరము, మనసు, ప్రాణము, బుద్ధి కాదు అని తెలుసుకున్నప్పుడే విచార శుద్ధి జరుగుతుంది. అహం నుంచి పడగలుగుతారు. కోరికలు నిర్మూలించబడతాయి. ఈ ప్రపంచమంతా ఒక మాయ. ఆత్మ మాత్రమే సత్యమని తెలుసుకున్న క్షణం నీలో ఒత్తిడికి, ఆలోచనలకు తావే ఉండదు. ఆందోళనకు తావే ఉండదు. నేనే బ్రహ్మకర్త. ఏదైనా సరే ఐ ఆమ్ ఆల్ పెర్వేడింగ్ కాన్షియస్నెస్ అని అనుకోవాలి ఎప్పుడు. ఏదైనా సరే నేనే అని అనుకోవాలి. అంతేకాని నేను అని అనుకోకూడదు. నేను, నా అనే కూడా తేడా ఉంటదనమాట. అందుకని ఈ శరీరము, మనసు, నేను అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి అహంభావం వస్తదనమాట. ఇయన్నీ రాకుండా ఉండాలి. మనసు, శరీరము, ప్రాణం ఇది కాదు. ఇందాక చెప్పా కదా ఆనందము. మనం వచ్చిందేంటి? ఆత్మ అనుకోవాలి. నాలోనే ఆత్మ ఉంది. వేరే వాళ్ళలో కూడా ఆత్మ అని ఉంది. అంతేకాని దాని కొరకొచ్చి ప్రపంచిక విషయాల్లో ఇరుక్కుపోయామంటే ఇంక నేనే, నాది, నీది, ఇట్లా నాది, నేనే సంపాదించాను. ఇది నేనొచ్చాను. ఇది భగవంతుడి దయ. భగవంతుడు నాకు కల్పించారు. భగవంతుడి సేవగా భావించి వచ్చాను. నేను చేయాల్సిన గృహిణీ పనులన్నీ నేను చేస్తున్నాను. భగవంతుడు నాకిచ్చాడు. ఈ సేవగా భావించి చెయ్యాలి. ఆ భావనలో ఉన్నామనుకోండి, మనకేమి ఉండదనమాట. అప్పుడు జ్ఞానం నేర్చుకోవడానికొచ్చాము. ఆనందము పరంపరం చెందటానికి గాని, మోక్షం చెందటానికి గాని దైవ మార్గంలో ఎళ్ళిపోతామనమాట. ఎందుకంటే ఈ క్షణం ఇవాళ సుశీలుగా మనం పుట్టాము. ఈ ఆత్మ మనలో వచ్చింది. తర్వాత ఇంక ఎటెళ్తదో, ఎవరికెళ్తదో మళ్ళా ఏమో తెలీదన్నమాట. అందుకని ఇయన్నీ తెలుసుకోవాలి. లేదంటే అవన్నీ ఉన్నామనుకోండి, మనకి బాధలు, కష్టాలు ఇయన్నీ ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు మనం అహము ఇయన్నీ తయారవుతాయి గాబట్టి, కోరికలు ఇయన్నీ మనకి ఏమి చేయలేమనమాట. ఈ ప్రపంచం అంతా ఒక మాయలాగా ఉంటది. అందుకని అన్నీ సత్యంగా తెలుసుకొని ప్రతి క్షణం ఆధీనంలో ఉన్నామనుకోండి, మనం ఒత్తిడికి వీటికి వాటికి గురి చేయకుండా ఉంటాము అని చెప్పి చెప్తున్నారు. అపరిశుద్ధమైన మనసును శుద్ధ చైతన్యంగా మార్చుకోవడానికి ధ్యానమే సరియైన మార్గము. పాతాల వాట్లను మార్చుకోవాలి. ఉద్వేగాలను, ఇంపల్సెస్ నియంత్రించుకోవాలి. అలవాటు ప్రకారము ఒకరిని చూస్తే కోపం రావడము అనే ధోరణిని మానుకోవాలి. బుద్ధిలో మలినాలుంటే ఆత్మ ప్రేతాత్మగా ఉంటుంది. పరమాత్మ కాజాలదు. ప్రాపంచిక విషయాలు గమ్మత్తుగా అనిపిస్తాయి. నీచ బుద్ధి అగ్రస్థానాన్ని ఆక్రమిస్తుంది. మాయ చాలా శక్తివంతంగా తయారవుతుంది. కప్ప తన నాలుకను చాచి క్రిమిని తినడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఇదివరకే పాము నోట్లో ఉన్నానన్న విషయాన్ని తెలుసుకోలేదు. మోహం కూడా అలాగే ఉంది. కాలసర్పము ఎప్పుడు కాటేస్తుందో తెలియకుండా ఉన్నాము. కేవలం మనసును శుద్ధి చేసుకోవడానికే ఈ జన్మను తీసుకున్నామన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాము. అలవాటు పడిన మనసు అపవిత్రమైన ఆలోచనలు తీసుకువస్తుంది. నీటిలో నుండి బయటపడిన చేపకు మళ్ళీ నీటిలోకి వెళ్ళాలని అనిపించినట్లే
మనస్సు మంచి మార్గంలో పెట్టడానికి మనం అపరిశుద్ధంగా ఉన్నాం అనుకోండి, అంటే మనసుని మనం ఇంకా మార్చుకోలేకుండా అదే ఉన్నాం అనుకోండి, మార్చుకునే మార్గం ఏంటి? ధ్యానం ద్వారా కూడా మార్చుకోవచ్చు. లేదా మార్చుకోలేదనుకోండి, ఇంకా పాత అలవాట్లు అట్లానే ఉండిపోతాయి అన్నమాట. ఇంకప్పుడు ఉద్వేగాలు ఇవన్నీ మన ఆధీనంలో ఉండవన్నమాట. ఇంకా కోపం, పగ, ద్వేషాలు, లేదు వీడు ఇట్లా చేశాడు, వాడు అట్లా చేశాడు, కంప్లైంట్లు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఆ ఉద్వేగాలు ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి. మన ఆధీనంలో ఉండాలి అని అంటే ధ్యానము, లేదంటే ఒకరి మీద ఒకరు కోపం రావటం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు ఆ బుద్ధిలో మాలిన్యాలు ప్రేతాత్మగా గూడా మారతది అని అంటున్నారు. పరమాత్మ కాలేరు అంటే పరమాత్మకి చెందలేరు అని చెప్పి కూడా చెప్తున్నారు. మళ్ళా జన్మెత్తి, మళ్ళా అనుభవించి అట్లా అట్లా అవుతూ ఉంటాయన్నమాట. మనం ఆధారపడి. ఇలాంటి విషయాలు చాలా ఇదిగా ఉంటది. చూడటానికి చాలా ఓకే. ఓకే అన్నా ఉంటది. ఆచరణలో పెట్టేటప్పుడు చాలా గమ్మత్తుగా మనకి చేద్దాంలే, చూద్దాంలే అని బాడీని బద్ధకించినా కూడా తప్పైపోతది. అలా చేయకూడదు. ఆ! అలా పిచ్చి పిచ్చి అలవాట్లు ఇలాంటి దానికి ఆ దారిలో ప్రయాణిస్తామని కూడా చెప్తున్నారు. అందుకని మాయకి అలాంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటది. ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడనమాట. కప్ప తన నాలుకను చాపి అవి ఇవి తినటానికి ప్రయత్నిస్తూ ఉంటది. కానీ ఇదివరకే తెలుసు కదా! పాము నోట్లో ఉన్నాను అనే విషయాన్ని తెలుసుకోలేకపోయింది. పామొచ్చి దాన్ని కప్పని మింగటం ఇట్లా ఈ మోహంలో ఉన్నామనుకోండి, ఎప్పుడు కాటేస్తుందనే భయంలో ఉండిపోతాం అన్నమాట. ఏం చేయాలన్నా ఏం చేయలేమన్నమాట తెలీదు. అందుకని మనం మనసును శుద్ధి చేసుకుంటూ ఈ జన్మ ఏ పని మీద వచ్చాము, ఏంటి మన పని అనేది విషయాన్ని తెలుసుకున్నామనుకోండి, కొంచెం ముందుకెళ్ళడానికి సాధనలో చేస్తూ ఇంకా ఏం చేయాలి? ఏం సాధించాలి? ఎందుకొరకొచ్చాము? అని తెలుసుకుంటూ ఉంటే ముందడుగు ఏయడానికి కూడా ఈజీగా ఉంటదనమాట. లేదంటే ఎక్కడేసిన గొంగలి అక్కడగానే మనం అట్లానే ఉండిపోతాము. అంటే ముందుకెళ్ళక, మార్చుకోలేక ఉన్నామనుకోండి, మళ్ళా కొన్నాళ్ళు ఉండి, మళ్ళా కొన్నాళ్ళు చేస్తాము. తర్వాత మళ్ళా మర్చిపోయి, మళ్ళా పాత అలవాట్లకి అలవాటు పడిపోతాం. అట్లా చెయ్యకూడదు. అలా తెలుసుకోవాలి. అలా అలవాటు పడిపోయామనుకోండి, ఇంకా ఆలోచనలకి దారి తీస్తది. ఆలోచన వల్ల అనారోగ్యంలాగా ఉండటము, ఇయన్నీ వస్తది అని చెప్తున్నారు. నీటిలో నుండి బయటపడిన చేపను మళ్ళీ నీటిలోకి వెళ్ళాలని అనిపించినట్లే మనస్సును మంచి మార్గంలో పెట్టడానికి ఎంత ప్రయత్నిస్తున్నా అది మళ్ళీ వక్ర మార్గానికి వెళ్ళడానికే ప్రయత్నిస్తుంటుంది. ఎంతో జాగ్రత్త పడితే గాని దాన్ని ఆపలేము. మనసు ఇంద్రియాల ద్వారా చేస్తుంటుంది. అంతే కదండీ. చేప ఇప్పుడు నీళ్ళలో ఉన్నంత సేపు బాగుంటది. అదే బయటకొచ్చింది అంటే అట్లా అట్లా గిలగిలా కొట్టుకుంటూ ఉంటది. అంతే మన మనసు కూడా అట్లానే ఉంటది. మనం మంచి మార్గం వైపు వెళ్ళామనుకోండి బానే ఉంటది. అదే లేదంటే ఎంత ప్రయత్నించినా గానీ మళ్ళా చెడు రివర్స్ మనం వెళ్ళిపోతాం. కొన్నాళ్ళు చేసి మళ్ళా ఏముందిలే ఏంటి ఇంతేనా అని ఏదో ఒక్క రోజు బద్ధకించో సాధనలో కానీ ఏదైనా చేసి ఆ రోజు కానీ కొన్ని గంటలు, కొన్ని నిమిషాలు ఏదన్నా చెడు విన్నా, చెడు చూసినా, ఏమన్నా చేసినా, అలా చేసినా కూడా మళ్ళా మనం బ్యాక్‌కెళ్ళిపోతాము. అంటే కుక్క తోకరు వంకర అని కూడా ఎగ్జాంపుల్ ఏదో చెప్తూ ఉంటారు కదండీ! అట్లనే మనం మళ్ళా బ్యాకెళ్తూ ఉంటాము. ఆ వక్ర బుద్ధి అనేది దాంట్లోకి ఎళ్తూ ఉంటాం. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఎవరు అట్లా ఎళ్ళినా కానీ నిన్నెవరు ఆపలేరు. ఎవరు నిన్ను ఆపలేరు. కానీ అలా దానివల్ల మనసు ఇంద్రియాలు నీ ద్వారా పని చేస్తాం. ఇలాంటియన్నీ వాడుకుంటూ ఉంటది. చెడుకి వైపు ఎళ్ళటం అలా అవుతది. మన ఆధీనంలో ఉండవు అని చెప్తున్నారు. కాబట్టి ఇంద్రియాలను వాడుకుంటుంది. మనతో ఆడుకుంటుంది. శరీరం బాగుండాలంటే మొదట మనసు బాగుండాలి. శుద్ధమైన మనసే సంపూర్ణమైన మనసు అనే విషయాన్ని తెలుసుకోవాలి. యాజ్ యూ థింక్ ఇట్, సో షల్ యూ బికమ్. అదే బైబిల్ సూక్తి అందరికీ తెలిసిందే కదా. లేదంటే మనసు మనతో ఆడుకుంటదనమాట. మనం సరిగ్గా మార్గంలో ఎళ్ళకపోతే. లేదు రివర్స్ ఎళ్ళిపోయామా, మనం ఒకసారి ఛాన్స్ ఇచ్చామా, ఆల్రెడీ మారినోళ్ళు కూడా ఛాన్స్ ఇచ్చామంటే బ్యాక్ ఎళ్ళిపోతూ ఉంటది. అందుకని మన శరీరం బాగుండాలి అనంటే మనసు కూడా బాగుండాలి అని చెప్తున్నారు. ఎప్పుడైనా మనకి శుద్ధమైన మనసు ఉంటదో అప్పుడు అనేది తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ బైబిల్ బుక్ గూడా ఉంది. 'యాజ్ యూ థింక్ సో షల్ యూ బికమ్' అనే బైబిల్ సూక్తి అందరికీ తెలిసిందే కదా అని చెప్తున్నారనమాట.
ప్రతి ప్రవాహ ఇతి మనస్సు ఒక ఆలోచనల ప్రవాహము. మనసులో ఆలోచనలు, అలవాట్లు, అనుభవాలు, భావాలు, అవమానాలు ఉంటాయి. ప్రతి క్షణము మనసుకు మనము ఇచ్చే మేత, ఇన్పుట్ వలన ఇది ఎల్లప్పుడూ మార్పును సంతరించుకుంటుంది. కానీ ఎల్లప్పుడూ పాత అలవాట్లు ఈ క్షణంలో ముందుకు తోసుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలతో కూడుకొని ఉంటుంది మనసు. ఎల్లప్పుడూ మనసు ఇంద్రియాలతో కలిసి ఉండడం వలన ఇంద్రియాల ప్రమేయము లేకపోయినా మనసు చూడగలదు, వినగలదు, రుచి చూడగలదు, వాసన చూడగలదు మరియు స్పర్శను అనుభవించగలదు. మనసు దేని గురించైనా ఆలోచిస్తే దాని రూపాన్ని సంతరించుకోగలదు. అందుకే మనస్సుని 6వ జ్ఞానేంద్రియం అని అంటారు. మన వృత్తి ప్రవాహం ఎట్లా ఉంటదంటే మనం ఆలోచించే దాన్ని బట్టి ప్రవాహిస్తూ ఉంటది అనుకుంటున్నారు. మన మనసులో ఉన్న ఆలోచనలు, అలవాట్లు, అనుభవాలు, చూసేది, భావాలు, అనుమానాలు ఇవన్నీ ఉంటాయి. ప్రతి క్షణం మనము మనసుకి ఎట్లా ఇన్పుట్ ఇచ్చి ఎట్లా మార్చుకోవాలి, మార్పుని ఎట్లా తెచ్చుకోవాలి అనేది ప్రతి అనుక్షణము అబ్జర్వ్ చేసుకొని మన ఆధీనంలో తెచ్చుకోవాలి అంటున్నాడు. లేదంటే ఇంకా పాత అలవాట్లలాగే ముందుకు వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఇంకేముంది ఇంకా ఈ 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా! వాటితో కూడుకొని మనసు ఎప్పుడు ఇంద్రియాలతో కూడా కొలిసి ఎంత చెప్పినా ఇంకా అంతే ఉంటాం అన్నమాట. ఇంక మారేది లేదు, చేసేది లేదు. ఇంక పాత పనులు ఏది చూసినా వినగలిగిన రుచి ఇయన్నీ స్పర్శ అన్నీ మనసుకు కూడా ఉన్నది. మనసు కూడా ఒక ఆరో జ్ఞానేంద్రియం అని కూడా అంటారు అని చెప్పి ఎట్లా ఆలోచిస్తాం ఆ ఎఫెక్ట్ మనం చేసే పనుల మీద కూడా పడతది. ఇంకా ఆ రూపాన్ని కూడా మనము సంతరించుకోలేము అని కూడా అంటున్నాడు. ఉదాహరణకు, ఒక మామిడి పండు మీ ముందు లేకపోయినా దానికి సంబంధించిన ఆలోచన వచ్చినప్పుడు మామిడి పండు రూపాన్ని, దానికి సంబంధించిన ఆకులను, మామిడి చెట్టు ఆకృతిని, పండును కోస్తున్న మనిషి దాని రుచిని, ఇలా మామిడిని గురించిన ఆలోచనలు క్షణకాలంలోనే విస్తృత స్థాయిలో ఆవహించుకుంటాయి. మనసు వలన మాయ అంటిపెట్టుకొని ఉండే తత్వము, బానిసత్వము, బాండేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. గాలి సందు దొరికితే ఎలా దూరిపోతుందో, నీటిలో నుండి బయటపడిన చేప మళ్ళీ నీటిలోకి దూకడానికి ఎలా తహతహలాడుతుందో, అలాగే మనసు కూడా సందు దొరికితే చాలు ప్రతికూల ఆలోచనలు నింపుకోవడానికి చూస్తుంటుంది. మనసు ఒక పదార్థం నుండి మరొక పదార్థానికి మారుతూ ఉంటుంది. కొత్త విషయాలను నింపుకోవడానికి తహతహలాడుతుంటుంది. ధూళితో కూడిన అద్దము ప్రతిబింబాన్ని మసకగా చూపించినట్టే అపరిశుద్ధమైన మనసు ఆత్మను చూపలేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాడండి. ఒక మామిడి పండు ఉందనుకోండి, మనం ముందు ఎట్లా ఊహించుకుంటాము. లేకపోయినా గానీ దాన్ని ఎట్లా ఆలోచన చేసి దాని రూపాన్ని దాని ఆకులు, ఒక చెట్టు కలరు, తింటున్నట్టు ఇట్లా ఆకృతి అన్నీ కోస్తున్నట్టు, ఒక మనిషిని ఊహించినట్టు అలానే రుచిని ఇట్లా ఎట్లా మనం క్షణంలో చేస్తామన్నమాట. అదే మనసు మాయలో పడిపోతది అని చెప్తున్నాడన్నమాట. దానికి బానిసత్వంగా ఉండకూడదు అని కూడా చెప్తున్నారు. అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఉంటే అట్లా ఎళ్ళిపోయి మనసు ఇంకా అదే భావనలో ఉండిపోతామని కూడా అంటున్నారు. ఎగ్జాంపుల్ ఇంకోటి గాలి. అంతే కదండీ! మనం దుప్పటి కప్పుకొని పడుకుంటాం. కొంచెం గ్యాప్ ఉన్నా గాలెళ్తది. ఆ గాలి వల్ల చలొచ్చేస్తది గదా! అట్లానే అట్లా అయినా సరే ఆ! చేప బయటకొచ్చి మళ్ళా నీళ్ళలోకెలా బయటకొస్తే ఇంక చనిపోతది. దానికి తెలుసనమాట. ఎట్లా ఎట్లా తహతహలాడి నీళ్ళల్లోనే ఉండాలని చూస్తదో, అలానే మనసు కూడా కొంచెం గ్యాప్ దొరికితే చెడు ఈ ఆలోచనల వైపు నింపుకోవడానికి చూస్తూ ఉంటదనమాట. అప్పుడు ఒక పదార్థాన్ని నుంచి ఇంకో పదార్థాన్ని మారడానికి హ్మ్. చెడు దగ్గర ఉంటదనమాట. అందుకని ఈ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి దాని నిండా ఫిల్ చేసి మనసు నిండా ఉండడానికి తహతహలాడుతూ ఉంటదనమాట. చెయ్యాలి ఇది అని. అందుకని ఎగ్జాంపుల్ ఏమంటున్నారు? మట్టితో కూడిన ధూళి అంటే మట్టి అంటారు కదా! మట్టితో కూడిన అద్దము మనకు మసగ్గా ఉంటది. మనం తలదూకోవాలన్నా, ఏమన్నా చేయాలన్నా అలా చూసినట్టే మన మనసు ఆత్మను చూపలేదు అని చెప్పి అంటుంది.
అంటే అంత నీట్‌గా, అంత ఇదిగా చూడలేము ఆత్మను కూడా అని కూడా చెప్తున్నాడు. మనసు ఎప్పుడూ అలజడిలోనే ఉంటుంది. తికమకలో ఉంటుంది. మాయలో ఉంటుంది. అహంకారము, గర్వము దాని ఆభరణాలు. మనసు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ టైం దొరికితే ఏం చేయాలి అని కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటది. ప్లస్ తిక తికగా ఉంటది. మాయలో ఉంటదనమాట. అంటే అహంకారం, గర్వం ఇయన్నీ దానికి ఆభరణాల్లాంటిది అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇంక ఇయ్యే వస్తాయి. చెడు ఆలోచించి మనం ఆలోచించను బట్టే ఉంటది కదండీ! మంచిగా ఆలోచించామంటే ఇయన్నీ తావుండవు. అదే చెడుగా ఆలోచించామంటే ఇవన్నీ ఒకదానికి దరి చెయ్యి మనసంతా నిండిపోయి మన ప్రవర్తన మీద ఇలాంటియన్నీ వస్తూ ఉంటదనమాట. అప్పుడు కర్మలు కూడా మనం మూట కట్టుకుంటూ ఉంటాం. అసలు మనస్సు అనేది ఒక సత్యం కాదు. అది శరీరంలోని అవయవం కాదు. దాని ఉనికే ఒక ఊహ. అన్నిటినీ ఊహించుకోవడమే దాని పని. భయము, భీతి కూడా ఊహకు సంబంధించినవే. ఇవి మనకు ఆడుతున్న నాటకానికి సంబంధించినవే. అసలు ఆత్మకు ఏమీ అక్కరలేదు. మన చుట్టూ ఒక వస్తు ప్రపంచము కనిపిస్తున్నది. మనస్సుకు పరిశుద్ధత రానంత వరకు దాని అన్వేషణ ఆగదు. ధ్యానము మనసుని శుద్ధి చేయడానికి అనే విషయాన్ని తెలుసుకోండి. మనసు ఎప్పుడూ ఆలోచనల రూపంలోనే ప్రకటితమవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఎప్పుడూ ఛాలెంజ్ చేస్తూ ఉండాలి. చెడు రాకుండా చూసుకోవాలి. అంతరాత్మని జాగ్రత్తగా చూసుకోవాలి. మనసు పొరలను సద్గుణాలతో నింపుతూ ఉండాలి. ఎప్పుడు ఖాళీగా వదలొద్దు. అలా ఖాళీగా వదిలితే ఏదో ఒక ప్రతికూల భావము చొచ్చుకొని పోయి మనల్ని అలజడికి గురిచేస్తుంది. ఎప్పటికప్పుడు మనలోని చెడు లక్షణాలను బయటికి పారద్రోలి సద్గుణాలను, సత్ప్రవర్తనను నింపుకుంటూ ఉండాలి. భయము ఉంటే ధైర్యంతో కో భయం ఉంటే ధైర్యంతో, కోపం ఉంటే ఓపికతో, అసూయ కలిగితే ప్రేమ, మోహం ఉంటే పరిశుద్ధతతో, ఎప్పటికప్పుడు సాక్షిభావంతో, ఆత్మ పరమాత్మను నింపుకునే అభ్యాసంతో, ఇంద్రియాలను మోహంలో పడకుండా వైరాగ్యంతో, ప్రత్యాహారంతో ఇలా ఎప్పటికప్పుడు ప్రతికూల లక్షణాలను సానుకూల ప్రవర్తనలతో ఎదుర్కొంటూ ఉండాలి. చాలా మొత్తం యాహ్! మనసు అనేది సత్యం కాదు. నిజంగా అది అని చెప్పి సత్యం కాదు అని చెప్తున్నారు. ఇది శరీరంలో ఒక అవయవం కాదు. అంటే ఒక పార్ట్ కూడా కాదు అని చెప్తున్నారనమాట. అది ఒక ఊహ. అన్నిటికి ఊహించుకోవడమే దాని పనేనమాట. భయము, భీతి ఇంకా ఊహకు సంబంధించినవి అవి కూడా. భయం అనేది కూడా అందుకని మనసు అటు ఇటు నాటకానికి సంబంధించినవనమాట. అసలు ఆత్మ అనేదే లేదు. ఆత్మకి అసలు అక్కర్లేదు. ఇలాంటియి అసలు ఏమి లేవనమాట. అందుకని మనం చుట్టూ వస్తున్న, ఏం కనిపిస్తున్నా, ఏం చేస్తున్నా అది ఒక అన్వేషణలాగా ఆగదు. చుట్టూ తెలుసుకుంటూనే ఉంటది. అందుకని ధ్యానము మనసుని శుద్ధి చేయడానికి ముందుంటదనమాట. ధ్యానం చేయటం వల్ల. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడెప్పుడు ఆలోచనలను కూడా మనం ఎట్లాంటి ఆలోచనలు చేస్తున్నాము? ఏ ఇబ్బందొస్తుంది? ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది. ఎట్లా మార్చుకోవాలి? మనల్ని మనం ఎప్పుడు ఎట్లా మార్చుకోవాలని ఛాలెంజ్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు చెడు రాకుండా చూసుకుంటూ ఉంటాం. అప్పుడు జాగ్రత్తగా గూడా ఉంటామనమాట. లేదంటే ఈ మనసు పొరల్లో కొంచెం కొంచెం వెళ్లి నింపుకుంటూ ఉంటది. ఎప్పుడు అది ఖాళీగా వదలదనమాట. ఒక్క నిమిషం కాదు. ఇట్లా కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపలనే దానికి మొత్తం ఒక ఆహ్, చెడు ఆలోచనలు నింపడానికి అంత అవసరం లేదు అన్నట్టుగా చెప్తున్నారనమాట. అందుకని ఖాళీగా దొరికితే కానీ అవన్నీ జెల్లిపోయి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటదనమాట. ఎప్పటికప్పుడు మనలో ఉన్న చెడు దాన్ని బయటకి పంపిస్తూ ఉండాలి. అప్పుడు మనము సత్ప్రవర్తనలు మంచిగా ఉండడానికి నింపుకుంటూ ఉండాలి అని కూడా చెప్తున్నారు. భయం ఉన్నోళ్ళకి భయం ఉంటే ధైర్యంతో అట్లా చెప్తున్నాడు. కోపం ఉన్నోళ్ళు ఓపికగా ఉండాలి అని ఒక్కొక్క దానికి మీనింగ్ చెప్తున్నాడు. అసూయ కలిగితే ప్రేమ తత్వంతో ఉండాలి. మోహం ఉంటే పరిశుద్ధతతో, ఎప్పటికప్పుడు సాక్షిభావంతో, ఆత్మ పరమాత్మను నింపుకుంటే అప్పుడు మనం ఈ ఇంద్రియాలన్నీ మోహంలో పడకుండా వైరాగ్యం కళ్ళు తెరుచుకొని మంచి ప్రవర్తనలో ఉంటాము అని కూడా చెప్తున్నాడనమాట. లేదంటే చెడు దారిలో వెళ్తూ చెడుని ఎదుర్కొంటూ, చెడుని ఇబ్బంది పడుతూ, మనం అనుభవిస్తూ, ఇంకా పక్కనోళ్ళు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాము అని కూడా చెప్తున్నారు.
స్టాప్ చేస్తారండి? చదవమంటారా? ఇది చదవండి. రోగులు దేహానికి మనసు అధిపతి. రోగుల దేహానికి మనస్సు అధిపతి, యోగుల దేహానికి ఆత్మ అధిపతి. ఒంట్లో మానవులకి మనసు బాగుంది కదండి ఇది. మనసు అండి. అంటే 8 యోగులకేమో నిమిషాలు అవదేమోనండి. చక్కగా ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకుందాం రేపు. మీ ఇష్టం. అండి ఆపుదామండి. ఎందుకంటే బాగుందండి. నేను రికార్డింగ్ చాలా ఆపను ఉంచమంటారా? ఆపండి. రికార్డ్ చేస్తున్నారు ప్లీజ్.